టేక్మాల్ మండల పరిధిలోని కోరంపల్లి, దన్నూర, ఏలకుర్తి, షేరిపల్లి గ్రామాలలో ఆందోళన ఎమ్మెల్యే అభ్యర్థి చండి క్రాంతి కిరణ్ సతీమణి పద్మావతి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాష్, ఎంపీపీ చింతా స్వప్నరవి, టేక్మాల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు శ్వేతా శరేంద్ర శేఖర్ రెడ్డి, టేక్మాల్ గ్రామ సర్పంచ్ నాయి కోటి సుప్రజా భాస్కర్, కోరంపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ దిగ 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 నువ్వు కూడా జర దగ్గర దగ్గరకు అక్క గట్టగా అమ్మా అన్ని మంచి చేసుకుంటున్నాము. ఏం గుర్తుకేస్తా తల్లి? జై తెలంగాణ. కారు గుర్తుకే చెప్పురా. కారు గుర్తుకే చలో అవేర్ చేయండి. మంచిగా మొత్తం పేపర్ కావాలి నిన్ను కొడతాం గట్టి గట్టి మమ్మల్ని ఇద్దరు కొడుతుంటారు. ఇట్లా పోతుంటే వరి ధాన్యం కుప్పరు కుప్పరుగా సంతోషంగా ఉన్నాయంటే కేసీఆర్ సలవ కాదా? ఆయన 24 గంటలు ఇచ్చింది వాస్తవం కాదా? ఏదైనా ఓటర్ దగ్గరకు వచ్చేటప్పుడు నిజం మాట్లాడాలి, నిజం మాట్లాడి ఓట్లు అడుకోవాలి. ఆ రోజేమో గోచబెట్టిరి, కరెంట్ ఇవ్వకపోతురి, మరి పెట్టుబడి ఇవ్వకపోతురి. మరి ఈరోజు ఎకరాకు 5,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నది వాస్తవం కాదా? ఇంట్లో ఏమైనా అబద్ధం ఉన్నదా? ఖాతా లోపల పడుతున్నాయి, పైసలు లేపుకుంటలేరా? 11 సార్లు వచ్చినాయి. మళ్ళా కూడా ఈసారి గెలిపిస్తే కారు గుర్తే 16,000 ఇస్తామంటున్నాడు. మరి మనమన్న నుంచి ఆ సన్నాయి వాడు కూడా సన్నాయి నొక్కుతున్నాడు, మేము కూడా ఇస్తామని. అయ్యా కర్ణాటకలు ఇచ్చినవా, రాజస్థాన్లు ఇచ్చినవా, ఛత్తీస్గఢ్లు ఇచ్చినవా? ఎన్నడని ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ వాళ్ళకు ఉంటే చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళకు ఉందా? కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు ఇస్తే నమస్కారాలు. అసలు అందరిని చూస్తుంటే అంత గులాబీమయం అయిపోయింది ఊరంతా. అమ్మ ఈసారి కూడా రెండవసారి క్రాంతి కిరణ్ ని కూడా అందరు ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఒక్క విషయం చెప్తాను, మన ఆంజనేయ స్వామి గుడి లేని ఊరంటూ ఉండదు. అట్లాగే కేసీఆర్ గారి పథకాలు అందని గడప అంటూ ఉండదు. ఇది నిజమా కాదా? ప్రతి గడపకి కేసీఆర్ గారి పథకాలు అందుతున్నాయి. అందరు గుండెల మీద చేసుకొని చెప్పండి, అందుతున్నాయా లేదా? ప్రతి ఒక్కరు పెన్షన్ తీసుకునే వాళ్ళు, కళ్యాణ లక్ష్మి తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎల్ఓసీలు, సిఎంఆర్ఎఫ్లు ఎంది? అసలు మన అందోల్ నియోజకవర్గంలోనే అన్ని నియోజకవర్గాల కంటేను మన అందోల్ నియోజకవర్గంలోనే ఎక్కువ సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎల్ఓసీలు కానీ ఇక్కడే వచ్చినాయి. మన క్రాంతన్న పేదలందరికీ అండగా ఉంటున్నాడు. అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అందరికన్నా ఎక్కువ, అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మన నియోజకవర్గంలోనే శాంక్షన్ అయినాయి. ఎంతమంది ఆడపిల్లలకి మనము చేయూతనిస్తున్నాము, అంతమంది ఆడపిల్లలకి మనము ఈరోజు భరోసాగా నిలుస్తున్నాము.
అందుకనే మనం క్రాంతిని గెలిపించుకోవాలి రెండవసారి, అలాగే సీఎం కేసీఆర్ గారిని మూడవసారి గెలిపించుకోవాలి. జై తెలంగాణ, జై క్రాంతన్న. అభిమానం ఉంది.